ద బెస్ట్ థింగ్. అండ్ మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కదా. ఐ జెన్యున్లీ ఫీల్ ఐ థింక్ మచ్ వేరే జానర్లు. ఐ రియలీ వెయిటింగ్ విజయ్. ఎప్పుడు నా సినిమాకి ఎప్పుడు చేస్తావో తెలియదు. అంటే ఇలా ఇది నా సినిమానే, కానీ నేను అది యాక్టర్గా ఉన్న సినిమా కూడా. ఎందుకంటే నువ్వు సచ్ ఎలివేటింగ్, యూ అండర్స్టాండ్ ద ఇమోషన్ సో వెల్. నేను ఆర్ఆర్ గురించి మాట్లాడలేదు, నీ పాటలు కూడా ప్రతిదీ ఇమోషన్. నేను కోవిడ్ కోసం సాంగ్ చేశాను, ఆ సాంగ్కి తనే మ్యూజిక్ ఇచ్చాడు. ఎందుకంటే తన సాంగ్లో, తన మెలడీలో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఇమోషన్ ఉంటుంది, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది అండ్ దట్ ఈస్ వై ఇట్ కమ్స్. అండ్ ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి ఆ హార్ట్ అవసరం, దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అవసరం. అంటే ఇది ఊరికే మీకు ఒక ఎనర్జీని ఇచ్చే మ్యూజిక్ కాదు ఇవ్వాల్సింది, ఆ వరల్డ్లోకి మిమ్మల్ని ఇమ్మర్స్ చేసే మ్యూజిక్ కావాలి. దెన్ ఇట్ షుడ్ టేక్ యూ ఇన్, అండ్ ఇట్ షుడ్ బి ప్రిటెన్షియస్, ఇట్ షుడ్ బి ఎనీ ఆఫ్ దట్, ఇట్ షుడ్ బి రియల్, ఇట్ షుడ్ బి జెన్యూన్. సో నా డౌట్ విజయ్ దీనికంటే భావిస్తాడా లేదా కాదు, అది నేను 100% షూర్. విజయ్కి మేము కావాల్సిన టైం ఇచ్చామా లేదా నా భయం. ఇప్పుడు ట్రైలర్కి వాటికి ఐ నో వీ సడన్లీ లాక్ దట్ ట్రైలర్ కట్టు, ఇంకొక 4-5 రోజులే ఉంది టైము. ఈ 4-5 రోజుల్లో మనం ఇంత పెద్ద పనప్ప చెప్తున్నాం, చేయగలడా లేడా మా సైడ్ డౌట్, నీ సైడ్ అసలు డౌట్ లేదు ఎప్పుడు. నువ్వు చెప్పలేదు రివ్యూ, దర్శకుడు చెప్పలే, ఏ హీరోయిన్ డైరెక్టర్ చెప్పాలి. నో, గుడ్ ఇంటర్వ్యూ ఈస్ ద వన్ వేర్ ఎవ్రీవన్ గెట్స్ క్యారీడ్. కాస్త ఇంటర్వ్యూ సంగతి మర్చిపోయా. బట్ రివ్యూ అంటే ఐ థింక్ ఏం లేదన్న, రివ్యూ అంటే నాకు అదే గుర్తొస్తుంది అన్న, దట్ వన్ మూమెంట్ వి షేర్డ్ ఇన్ గోవా డ్యూరింగ్ హైనానా, that your true calling is always cinema, and cinema that outlives us. అంటే మనల్ని and we were also talking about how మన childhood inspirations కూడా, how cinemas that nobody remembers box office numbers anymore. Actually it's very unfortunate. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన ఇప్పుడు హౌ వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ బిజీ, అంటే టాకింగ్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్ అదర్ దెన్ సినిమా. అంటే సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కదా. మనందరం ఎందుకున్నాం ఈ సినిమాల్లో? సినిమాలు అంటే ఎందుకు మన ఒక డే టు డే ఎమోషన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ వాట్ ఇట్ మేడ్ అస్ ఫీల్, నాట్ బికాస్ వాట్ ఇట్ కలెక్టెడ్, వాట్ ద నంబర్స్ ఆర్, వాట్ ఎవ్రీ వన్, అంటే ఇంక్లూడింగ్ మీడియా, ఇంక్లూడింగ్ అంటే ఇట్స్ జస్ట్ ఎవరో కొంచెం ఫ్యాన్స్ ఎవరో మాత్రమే కాదు, అన్ని చోట్ల. ఒక సినిమా ఇప్పుడు మన చిన్నప్పుడు శంకరాభరణం చాలా బాగుందంటారు, అంటే ఎంత కలెక్ట్ చేసింది అంటే ఐ ఫీల్ నౌ దోస్ ఫిల్మ్స్ విల్ నెవర్ బి మేడ్. ఐ ఫీల్ ఈ రోజు మనం చిన్నప్పుడు చూసిన చాలా గొప్ప సినిమాలు ఈ రోజు రిలీజ్ అయితే ఫ్లాప్ అంటారు ఏమో. అండ్ అది చాలా బాధేస్తుంది, ఎందుకంటే బికాస్ వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇట్స్ నాట్ అబౌట్ ఈ ఫ్రైడే గురించో, ఈ ఇయర్ ఎండ్ గురించో కాదు. తెలుగు సినిమా ఫ్యూచర్ ఏంటి, వేరే హెడింగ్ అని అనిపిస్తుంది. మేము గోవాలో ఉన్నప్పుడు, హైనానా షూటింగ్ లో ఉన్నప్పుడు we had this one nice conversation one day. అశ్వం బీచ్ లో కూర్చొని అప్పుడే షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత దూరం ఉండే లొకేషన్, అండ్ we were talking about cinema, and then నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అంటే ఏంటంటే మారుతున్న కాలానికి మనము మారుతున్న కథలు చెప్పగలగాలి. అండ్ ఏమవుతున్నాయంటే అన్న, ఆల్సో మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఇన్ ట్రెండ్. లైక్ అది ట్రెండ్ ఎటువంటిది అనేది మర్చిపోతున్నాం మనం. అంటే ట్రెండ్ ఏదైనా సరే దాని ట్రెండ్ లో ఉండాలి అనే దాంట్లో మనం అనేది ఏంటి అనేది మన స్ట్రెంగ్స్. అండ్ ప్రాబ్లం ఏంటి? అండ్ ఇప్పుడు ఒక 10 రూపాయలు కలెక్ట్ చేయాలని సినిమాలు తీయడం మొదలెడితే లాస్ట్ 10 రూపాయలు ఏం కలెక్ట్ చేసిందని దానిలాంటి తీయాలని ట్రై చేస్తాం, అంతేగా. అసలు నాకు తెలియదురా బాబు ఏం చేస్తుందో అని ఒక ప్రయత్నం చేయం, ఒక సినిమా తీయం, ఒక కథ చెప్పం కదా. అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ఎనీవన్, ఇట్ ఈస్ సేయింగ్, ఇట్ ఈస్ టేకింగ్ అవే ద బ్యూటీ ఆఫ్ సినిమా ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఇట్ ఈస్ అ సిన్. పాపం అది ఐ ఫీల్. కమింగ్ ఫ్రమ్ దసరా, బై ద వే దసరా పీక్ హిట్, అండ్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ మీమ్స్. అంటే ఎంత మీమ్స్ అంటే ఆ కత్తులు ఇట్లా అనడం, ఒక ఎవ్రీథింగ్. దసరా ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ హైదరాబాద్. మేము గోవాలో కూర్చొని, అంటే ఇండియా మొత్తంలో the buzz is there. And హైనానా చేస్తూ, హైనానా అదేంటి మార్నింగ్ అంతా ఒల్లి కుదురు మంచిగా బుడిదాన్ని ఎత్తుకుని అలా ఆడుతూ ఉంటే
ఫోన్ ఓపెన్ చేస్తేనేమో అంత కత్తులు గిత్తులు అంతా ఇది నేను కాదు అదే మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. మంచిగా అది. సో అక్కడేమో ఇట్లా పవల్ కట్టుకొని ఉండి ఇక్కడికి వచ్చి కెమెరా పట్టుకొని దిస్ మ్యాన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను అదే అనుకుంటున్నా, అంటే నాకు ఏంటంటే మనందరిలో మనం ఏంటంటే అన్న ఒకనొక టైంలో ఏంటంటే నేనేంటి సినిమా ఇలా చేసేవాడిరా, నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను అనే ఏదైతే ఆ ప్యాషన్, దట్ గ్రిట్, ఆ కన్విక్షన్తో వస్తామో ఇండస్ట్రీలో మెల్లమెల్లగా రాగానే మనం ఏదో ఒకటి సమ్ టైమ్స్ వి టేక్ షార్ట్ కట్స్ ఆర్ వి సమ్ టైమ్స్ టేకింగ్ అదే ట్రెండ్లో ఇట్లాంటి సినిమాలు చేయాలేమని అనుకుంటాం. బట్ వెన్ ఎవర్ అంటే కోర్టులోకి నేను రావడం వల్ల, మళ్ళీ ఇట్లాంటి కథ నేను చేయడం వల్ల నాకేంటంటే ఇట్ ఆల్సో అండ్ మీలాంటి వాళ్ళు నమ్మడం ఏంటంటే మనం నమ్మింది కరెక్టే, మనం నమ్మింది మనం చేయగలగాలి. అండ్ ఇట్లాంటి ట్రైలర్కి ఇలాంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు కూడా, అండ్ ఇందాక నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తుంటే సార్ పక్కన షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్ళి ఎన్నికలు చదువుతుంటే నేను చూసాను అబ్బా, నేను ఏదో ఫోటో నువ్వు సూట్ లో ఉన్నావు, చాలా బాగుంది అని ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా కోర్ట్ సినిమా ఇస్తే నానియా అయితే ఓకే అయితే బాగుంటుందిలే అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే అయిపోద్దులే అని ఎంత అంటే చాలా ఇట్స్ లైక్ ఆన్ ది టిప్ ఆఫ్ హిస్ టంగ్ అయిపోయింది ఇంకేముంది. అది లైక్ నేను మన చైతన్యం పెళ్లికి వెళ్ళి కారులో దిగి లోపలికి ఎంటర్ అవుతున్నా పెళ్ళికి, చిరంజీవి గారు బయటకు వస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు అంటే అయితే అది లైక్ అని నేను ఇమీడియట్ ఎవరు వచ్చారు వెనకాల నుంచి, అశ్విని దత్ గారు ఎవరైనా వచ్చారా, నేనే సార్ అన్నాను, ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు అక్కడ. లైక్ ఓకే కొంచెం సింక్ అవట్లేదు అనుకున్నా. అది వారికి ఒక చిన్న మాట ఉండొచ్చు, కానీ మనకి ఎంత అందరికి ఇట్ ఫీల్స్ లైక్ ఓకే మనం చేసేది అంటే ప్రతిసారి వీఆర్ ఆల్వేస్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ, బట్ ఐ స్టిల్ అన్నకి కథ చెప్పేసి నేను వీడు టెన్షన్ అనమాట, ఓకేనా ఏమంటారు ఓకేనా. సో అండ్ సో దట్ వన్ డే ఐ ఫెల్ట్ ద రివ్యూ టుడే ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ ఇస్ దట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పేదే పాటిస్తాడు, యూనో, అండ్ ఆల్సో హీ ఎక్స్పెక్ట్స్ దట్. అండ్ ఆల్సో నాకు బాగా గుర్తు ద వన్ మూమెంట్, ఇది ఏంటంటే సారీ ఇంకొంచెం వేరే మాట్లాడుతున్నా, ఆ సినిమా రిలీజ్ రేపు, ఇవాళ అక్కడ యుఎస్లో షోస్ ఉన్నాయి, నాకు చాలా వణుకు ఆగలేక నేను రాత్రి ఆఫీస్కి వచ్చా 11:30కి. అన్న అప్పుడే ఏమవుతుందని హీస్ కాంటాక్టింగ్ యుఎస్ మార్కెట్స్, ఎట్లా ఉంది ఏ దర్శి ఏం కాదే సినిమా బాగా ఆడుతుంది, నువ్వు చూడు నువ్వు వెళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ డే వీ ఓపెన్ ఫర్ గ్రేట్ రివ్యూస్ అండ్ దెన్ it was so beautiful. It was it collected close to million or something there in it's asal intamundu never heard of. So there is a basically trust మనం మంచి సినిమాలు చేస్తున్నాం. సో నాకు కోట్ ప్రతిసారి ఇప్పుడు కూడా నేను ఎక్కడో దగ్గర మీరు అన్నట్టు ఎవరో ఒక దగ్గర I have a feeling actually మన పనిలో మన ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి యుఎస్ ప్రేక్షకులకు కూడా సపరేట్గా, బికాస్ మీరు అందరికంటే ముందు చూడబోతున్నారు 12th ఆబ్వియస్లీ ప్రీమియర్స్ కాకుండా 14th ముందు 13th నైట్ మీరు చూడబోతున్నారు కాబట్టి I think this is something which you'll absolutely love. And yeah, no, maybe akka cheppalem akkadi nunchi vachindi kabatti you'll know the audience even more better. I mean the new rocking Indian is something US audience ki అంటే they are not like okay ee hero ala అని చూడరు కదా వాళ్ళు, if they think that okay this is a film that will be make sense నా వీకెండ్ కి ఒక 2.5 గంటలు నేను స్పెండ్ చేసి I will come out happy అని అనుకునే సినిమాలు చూస్తారు. So this is that film where and that is what is I think overall ప్రతి చోట కూడా ఇప్పుడు స్లోగా I think we are walking into that trend where it will and should be about the content of the film, keeping our belief, keeping our art and believing that cinema is forever more than manakante kuda. That is what I think. And I genuinely feel చాలా మంది చాలా ఇప్పుడు ఈ మంచి సినిమా ఇంకోటి ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ టైం ఏంటి రిలీజ్ ఏంటి ఎలా ఆడుతుంది అంటారు, ఇలాంటి చాలా ఏమన్నా నా చుట్టూ ఉన్న ఏమైనా టెన్షన్ పడుతుంటే ఐ వాంట్ టు టెల్ దెమ్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఇన్ సినిమా ఎక్కడికి వెళ్ళదు మంచి సినిమా క్రెడిట్ అన్నది, ఎక్కడికి వెళ్ళదు, ఇట్ విల్ నెవర్ గో